మహోన్నతుడ, మహాగణుడ, సర్వోన్నతుడ, సర్వసృష్టికర్త, సర్వ సైన్యములకు అధిపతి, నీ అతి పరిశుద్ధమైన నామానికి లెక్కలేని కోట్లాది కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు 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 చెల్లించుకుంటాం తండ్రి. ఇదిగో ప్రభా, ఈ రాత్రి కాల సమయం తండ్రి నీ పాద సన్నిధిలో కొద్ది సమయం గడుపుటకు తండ్రి అయ్యను ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకు వందనాలు 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 చెల్లించుకుంటాను రాజా. నా యేసయ్యానికి స్తుతి స్తోత్రాలు 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 ప్రభా. ఇదిగో తండ్రి మా గ్రామం విషయమై ప్రార్థిస్తుంటాను దేవా. నా యేసయ్యానికి వందనాలు 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 చెల్లించుకుంటున్నాయా. అయా ఈ గ్రామంలో ఉన్నటువంటి నాయన అయా ఎంతమంది క్రైస్తవ బిడ్డలు నింటున్నారో నాయన వారందరి విషయమై ప్రార్థిస్తుంటాను రాజా. నీకు వందనాలు 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 చెల్లించుకుంటున్నాయా. నా యేసయ్యానికి స్తుతి స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రం స్తోత్రాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా తండ్రి. నా గొప్ప దేవానికి వందనాలు 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 ప్రభా. అయ్యా ఎంతమంది బిడ్డలు అయితే తండ్రి అయ్యా నిన్ను తెలుసుకొని ఉంటున్నారు నాయన. అయ్యా వారందరూ ప్రభా నీకు సాక్షులుగా ఉండాలన్న నీ సహాయాన్ని దయచేయం నడుచుంటాను రాజా. నీకు వందనాలు వందనాలు. మహోన్నతుడ, మహాగణుడానికి స్తుతి స్తోత్రాలు 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 చెల్లించుకుంటాను తండ్రి. ఇదిగో ప్రభా, ప్రతి బిడ్డను ఒకసారి జ్ఞాపకం చేసుకోమని నడుచుంటాను రాజా. ఇదిగోనైనా నీకు సాక్షులుగానైనా ప్రతి కుటుంబం ఉండలాగా నీ కృప నుంచండి సహాయం చేయమని నడుచుంటాను రాజా. నీకు వందనాలు నా ప్రభా. నీకే స్తుతి స్తోత్రాలు 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 చెల్లించుకుంటున్నాను నా తండ్రి. నా యేసయ్యానికి స్తుతి స్తోత్రాలు ప్రభాయ. ఎంతమంది బిడ్డలైతే అవును తను ఒకవేళ అనారోగ్యంతో బాధపడుచుంటున్నారు నాయన. ప్రతి ఒక బిడ్డకు తగిన ఆరోగ్యాన్ని అనుగ్రహించమని నడుచుంటాను రాజా. నీకు వందనాలు. నిశ్చితమైతే తండ్రి అయ్యా ప్రతి కుటుంబం నీకు సాక్షులుగా జీవించలాగా నీ కృప నుంచి సహాయం చేయమని నడుచుంటాను రాజా. నీకు వందనాలు. ఇదిగో తను ఎంతమంది చిన్న బిడ్డలు ఉంటున్నారో నైనా అయ్యా చిన్న బిడ్డ లాంటి మనస్తత్వం కలిగి జీవించమంటున్నానైనా అయా అట్టి మనస్తత్వం నైనా ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించం నడుచుంటాను రాజా. నీకు వందనాలు 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 ప్రభా. నా గొప్ప దేవానికి స్తుతి స్తోత్రాలు స్తోత్రాలు చెల్లించుకుంటాను తండ్రి. అయా నీకు వందనాలు ప్రభా. అయా ప్రతి కుటుంబంలో తన నీ యొక్క అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగించం నడుచుంటాను రాజా. ఇదిగో తన నీకు మొరపెట్టు బిడ్డలకు సమీపంగా ఉంటాను సెలవిస్తున్న దేవా. నీకు వందనాలు చెల్లించుకుంటాను తండ్రి. అయా ప్రతి కుటుంబము ప్రతి ఒక్క బిడ్డ తన నీకు మొరపెడుతూ తండ్రి అయా నీ సన్నిధిలో అయా నువ్వు సమీపంగా ఉన్న అనే గొప్ప విశ్వాసము కలిగి తండ్రి అయ్యా నీకు మొరపెట్టే కుటుంబముగా తన ప్రతి కుటుంబాన్ని మీరు లేవనెత్తమని నడుచుంటాను రాజా. నీకు వందనాలు. అయా నీకు స్తుతి స్తోత్రాలు తండ్రి. ఇదిగోనైనా ఎంతమంది అయ్యా యవన కాలంలో ఉంటున్న ప్రతి యవన బిడ్డను నైనా ఒకసారి జ్ఞాపకం చేసుకోమని నడుచుంటాను తండ్రి. ఇదిగోనైనా యవన కాలంలో ఉంటున్న బిడ్డలు నైనా అయా గంజాయికి బానిసలుగా కాకుండా నైనా అయా ప్రతి బిడ్డను తండ్రి అయ్యా నీ సన్నిధిలో ప్రభా నశించిపోచిన ప్రతి బిడ్డను నైనా మీరు వెతికి రక్షించమని నడుచుంటాను నాయన. నా యేసయ్యానికి స్తుతి స్తోత్రాలు 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 తండ్రి. ఇదిగోనైనా ముఖ్యంగా తండ్రి మా గ్రామంలో ఉన్నటువంటి ఏమైనా బిడ్డలనైనా అయా నీకు స్తోత్రం తండ్రి. అయా గంజాయికి బానిసలు అవుతున్న ఆ యొక్క బిడ్డలను కూడా నాయన అయా మీరు మార్చమని నడుచుంటాను రాజా. నీకు వందనాలు చెల్లించుకుంటాను అయా. నా యేసయ్యానికి స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నా ప్రభా ఇదిగో తండ్రి ప్రతి కుటుంబంలోనైనా ఆయా అత్త కోడళ్ళ మధ్య శాంతి సమాధానాన్ని మీరు అనుగ్రహించమని నడుచుంటాను రాజా. నీకు వందనాలు. ఇదిగోనైనా ఈ లోకరీతి తల్లిదండ్రులుగా ఉంటున్న అవును తండ్రి ప్రతి తల్లిదండ్రులు కూడా నాయన అయా అవును తండ్రి వారి కుమారులకునైనా సరి అయిన ప్రేమ పంచలాగనయ్యా అట్టి ప్రేమ కనికరము చాలి తండ్రి ప్రతి కుమారుల మీద మీరు అనుగ్రహించమని నడుచుంటాను రాజా. నీకు వందనాలు. నా గొప్ప దేవానికి స్తుతి స్తోత్రాలు 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 చెల్లించుకుంటాను తండ్రి. ఇదిగో ప్రభా అవును తండ్రి మా యొక్క గ్రామంలో తన ఎంతమంది బిడ్డలు విధవరాన్లో ఉంటున్నారనైనా అయ్యా వారందరూ ప్రభాయ నీకు లోబడుతూ అయ్యా నీకు సాక్షులుగా జీవించే జీవితాలు దయచేయం నడుచుంటున్నాయా. నా యేసయ్యానికి స్తుతి స్తోత్రాలు 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 చెల్లించుకుంటున్నా ప్రభా. నా యేసయ్యానికి వందనాలు 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 తన ఎదుగు ప్రభా. ప్రతి కుటుంబమునైనా అయా వాక్యానుసారమైన జీవితాలు జీవించే అవును తన అట్టి జ్ఞానాన్ని దయచేయం నడుచుంటాను ఆయన. నా యేసయ్యానికి స్తుతి స్తోత్రాలు 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 చెల్లించుకుంటాను తండ్రి. నా గొప్ప దేవానికి వందనాలు 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 చెల్లించుకుంటున్నాయా.
నా యేసయ్యా నీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నా గొప్ప దేవా. నా యేసయ్యా నీకు వందనాలు 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 చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇదిగో ప్రభా ఈ యొక్క వాతావరణాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇదిగో ప్రభా వర్షాలు లేకనైనా అయా ఎంతోమంది బిడ్డలు బాధపడుచుని వింటున్నారు నాయన. అయా నీ చిత్తమైతే తండ్రి సకాలంలో దేవా అయా సరైన వర్షాలు కూర్చున్న నీ కృప నుంచండి సహాయం చేయమని అడుగుచుంటాను తండ్రి. నా యేసయ్యా నీకు వందనాలు 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 చెల్లించుకుంటాను ప్రభా. అవును తండ్రి ఈ యొక్క సీజనల్ విషయమై కూడా ప్రార్థిస్తుంటాను తండ్రి. ఈ యొక్క అవును తండ్రి ఈ యొక్క వాతావరణ ఈ సమయంలో తండ్రి అయా దోమల విషయమై తండ్రి అయా ఎంతోమంది బిడ్డలు అనారోగ్యాన్ని బారిన పడి ఉంటారు రాజా నీకు వందనాలు. అవును తండ్రి అటు రీతిగా అయా వస్తున్న ప్రతి ఒక్క వ్యాధి నుంచి అయినా ప్రతి బిడ్డకు విముక్తి కలిగించమని అడుచుంటాను రాజా నీకు వందనాలు 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 చెల్లించుకుంటున్నాయా. అయా నీకే స్తుతి స్తోత్రాలు 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 చెల్లించుకుంటున్నాను నా గొప్ప దేవా నీకు వందనాలు ప్రభా. అయా నీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటాను తన ఏ బిడ్డ ఇరుకు ఇబ్బందులతో బాధపడుచుంటున్నారో నైనా ప్రతి బిడ్డను నైనా అయా నీ కృప నుంచి సహాయం చేయమని నడుచుంటాను రాజా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాయా. అయా వాతావరణాన్ని తట్టుకునే శక్తిని ప్రతి బిడ్డకు అనుగ్రహించండి తండ్రి నీకు వందనాలు. ఇదిగో నా ప్రభా నీకే స్తుతి స్తోత్రాలు 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 చెల్లించుకుంటాను తండ్రి. అవును తండ్రి ఈ యొక్క అవును ప్రభా గ్రామంలో ఉంచిన ప్రతి బిడ్డను ఒకసారి జ్ఞాపకం చేసుకొని తండ్రి అయ్యా రక్షణ లేని ప్రతి కుటుంబానికి నీ రక్షణ దయచేయమని అడుచుంటాను దేవా. ఇదిగో తండ్రి అవును ప్రభా అవును తండ్రి ఎంత అవును తండ్రి వ్యతిరేకముగా నాయన అయా ప్రవర్తించాలనుకుంటున్నారో నాయన అయా ప్రతి ఒక్క కుటుంబాన్ని నైనా అయా ప్రతి ఒక్క అన్య బిడ్డను మీరు మార్చమని అడుచుంటాను నాయన నీకు వందనాలు తండ్రి. ఇదిగో నాయన నీకు స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటాను తండ్రి. ఇదిగో ప్రభా సమస్త దేవతలకు అయా పైవాడవుగా ఉంటున్న తండ్రి నీకు వందనాలు. అయా సమస్త జనులారా నా ఎద్దుకు రండి సెలవిస్తున్నావు ప్రభా. అయా ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా ఎద్దుకు రమ్మంటున్నావు కనుకనైనా అయా ఎంతమంది బిడ్డలు ఏ భారంతో ఉండి ఉంటున్నారనైనా ఎవరందరూ నీ వైపు వచ్చి అయ్యా నీ సన్నిధిలో అయ్యా నీవే నిత్యమైన దేవుడు అని గ్రహించే జ్ఞానాన్ని దయచేయం నడుచుంటాను తండ్రి. నా యేసయ్యా నీకే స్తుతి స్తోత్రాలు తండ్రి. అయ్యా కుటుంబ భారంతో నించిన బిడ్డలకునైనా అయ్యా మీరు సమాధాన పరిచయం నడుచుంటాను. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకు ఆరోగ్యాన్ని అనుగ్రహించం నడుచుంటున్నాయా. నా యేసయ్యా నీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటాను తండ్రి. అయ్యా త్రాగుబోతులను మీరు మార్చమని అడుచుంటాను నాయన నీకు వందనాలు తండ్రి. అయ్యా నీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటాను తండ్రి. అయ్యా ఎంతమంది బిడ్డలు నాయన త్రాగుడుకు బానిసలుగా ఉంటున్నారు నాయన అయా అట్టి కుటుంబాలను నాయన మీరు మార్చమని అడుచుంటాను రాజా నీకు వందనాలు. ఇదిగో నాయన నీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటాను తండ్రి. ఎంతమంది బిడ్డలు అయ్యా వ్యభిచారులుగా జీవిస్తుంటున్నారు నాయన అయా ప్రతి బిడ్డలను మీరు మార్చమని అడుచుంటాను నాయన నీకు వందనాలు తండ్రి. అయా అట్టి వ్యభిచారం నుంచి విడిపించమని అడుచుంటాను రాజా నీకు వందనాలు. ఇదిగో నాయన వేశ్యను క్షమిస్తా అంటున్నావు కానీ వేశ్యధారణ క్షమించినట్టున్నావు రాజా నీకు వందనాలు. నా యేసయ్యా నీకే స్తుతి స్తోత్రాలు 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 చెల్లించుకుంటాను తండ్రి. అయా వేషధారణ కలిగి ఉండకుండా నాయన అయా ఆత్మానుసారముగా నాయన ఇదిగో తండ్రి హృదయపూర్వకముగా తండ్రి అయ్యా నీ సన్నిధిలో విశ్వసించలావున తండ్రి నీ సన్నిధిలో మొరపెట్టలావున నాయన అయ్యా ప్రతి కుటుంబాన్ని మీరు లేవనెత్తం నడుచుంటాను రాజా నీకే స్తుతి స్తోత్రాలు 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 చెల్లించుకుంటున్నాను తండ్రి. నా గొప్ప దేవానికి వందనాలు తండ్రి. నా యేసయ్యా నీకే స్తుతి స్తోత్రాలు 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 చెల్లించుకుంటున్నాను తండ్రి. అయ్యా నీకే స్తుతి స్తోత్రాలు ప్రభా. అయ్యా చిన్న బిడ్డలను బట్టి జ్ఞాపకం చేసుకోమని నడుచుంటాను అయ్యా నీకే స్తుతి స్తోత్రాలు. వారికి కావాల్సిన ఆరోగ్యాలు మీరు అనుగ్రహించమని నడుచుంటాను తండ్రి. ఇదిగో నా యేసయ్యా నీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయ్యా గర్భిణీ స్త్రీలను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటాను అయ్యా ప్రతి ఒక్క బిడ్డకు తగిన బలాన్ని శక్తిని ఆరోగ్యాన్ని అనుగ్రహించమని నడుచుంటాను రాజా. అయ్యా నిశ్చితమైతే సుఖమైన ప్రసవమును మీరు అనుగ్రహించమని నడుచుంటాను తండ్రి. నీకే స్తుతి స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి. ఇదిగోనైనా మా దేశము కొరకై ప్రార్థిస్తుంటాం దేవా. అయ్యా మా దేశంలోనైనా ప్రతి బిడ్డకు రక్షణ దయచేయమని నడుచుంటాను రాజా నీకు వందనాలు. నా యేసయ్యా నీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటాను తండ్రి. ఆయా దేశాలు ఆయా రాష్ట్రాలనైనా ఆయా క్రైస్తవులపై జరుగుచున్ననైనా అయా దాడులను బట్టి నాయన నిశ్చితం ఏ రీతిగా ఉందో ప్రభా. అయా ప్రతి బిడ్డను మీరు మార్చమని అడుచుంటాను ఆయన నీకు వందనాలు. ఎవరైతే నాయన అల్లరులు రేపడానికి ఉంటున్నారో నాయన అయా వారి మనస్సులను వారి హృదయాలను ఎరిగిన దేవా హృదయ రహస్యంలో ఎరిగిన గొప్ప దేవుడా నీకు వందనాలు తండ్రి. అయా నీకు స్తోత్రము తండ్రి.
ఒక అల్లరి రేపడానికి నైనా అయా ఎవరైతే కారణమై ఉంటున్నారో నైనా అయా అటు బిడ్డలను మీరు దర్శించమని అడుచుంటాను నైనా. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాయా నా యేసయ్యా, నీకే వందనాలు 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 చెల్లించుకుంటున్నాను నాయన. అయా నీకు స్తోత్రము తండ్రి. ఎంతమంది బిడ్డలు నైనా వాహనాలపైనైనా ప్రయాణిస్తుంటున్నారో నైనా అయా ప్రతి ఒక్క బిడ్డ ప్రయాణంలో నువ్వు తోడుగా నడుచున్న దేవా. ఇదిగో నా యేసయ్యా, వాహనాలు నమ్మదగినవి కాదు తండ్రి అయా, కేవలం మీరు మాత్రమే నమ్మదగిన వారు కనుకనైనా అయ్యా అన్ని విషయాల్లో రాకపోకలను తోడుగా ఉండమని నడుచుంటున్నాయా నా యేసయ్యానికే స్తుతి స్తోత్రాలు 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 చెల్లించుకుంటున్నా ప్రభా. అయ్యా నీకు వందనాలు చెల్లించుకుంటున్నా తండ్రి. ఇదిగోనైనా ఎంతమంది బిడ్డలైతే అయ్యా దూర ప్రాంతంలో అయ్యా నివసిస్తుంటున్నారు నైనా అయ్యా వారు చేస్తున్న పనులలో వారి రాకపోకలను తోడుగా ఉండమని నడుచుంటున్నాయినా నీకు వందనాలు నా గొప్ప దేవానికి స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయ్యా దేశ రక్షణ కొరకేనైనా అయా ఆర్మీ విషయమై ప్రార్థిస్తుంటాను తండ్రి. అయా రక్షణ లేక ఎంతమంది బిడ్డలునైనా ప్రయాసపడుచుంటున్నారు నైనా అయ్యా వారందరికీ నీ రక్షణ అనుగ్రహించమని నడుచుంటాను దేవా. నా యేసయ్యానికి స్తుతి స్తోత్రాలు 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 చెల్లించుకుంటాను తండ్రి. నా గొప్ప దేవానికి వందనాలు 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 చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇదిగో నా ప్రభానికి స్తుతి స్తోత్రాలు తండ్రి. అయ్యా ప్రతి బిడ్డని మీరు మార్చమని నడుచుంటాను దేవా. అయ్యా ఈ 2 తెలుగు రాష్ట్రాల్లోనైనా నీకు వందనాలు ప్రభా. ఎటువంటి అల్లర్లు జరగకుండా చూడమని నడుచుంటాను తండ్రి. నా గొప్ప దేవానికి స్తుతి స్తోత్రాలు ప్రభా. ప్రతి బిడ్డనైనా నీపై ఆధారపడుతూ అయ్యా నీకు మొరపెడుతూ జీవించే జీవితాలు దయచేయం నడుచుంటాను దేవా. అయ్యా నీకే స్తుతి స్తోత్రాలు తండ్రి. నా గొప్ప దేవానికి వందనాలు 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 తండ్రి. అయా ఈ యొక్క లోకంలో చూసుకున్నట్లయితే దేవా అయ్యా భయంకరమైన పరిస్థితులనైనా అయ్యా తల్లి బిడ్డల ప్రేమ చల్లారిపోతుంటుంది రాజానికి వందనాలు. అయా కామముతో నిండిపోతున్న ప్రతి బిడ్డను మీరు మార్చండి దేవా. నా యేసయ్యానికి వందనాలు దేవా. అయ్యా నీ యందు భయము భక్తి కలిగి జీవించే జీవితాలు దయచేయండి దేవా. నా తండ్రి నీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇదిగోనైనా కన్న తల్లిని అయా నీకు స్తోత్రము తండ్రి. కనికరము లేకుండా దేవా అయా భయంకరమైన పరిస్థితులు అయా జరుగుచున్నాయి తండ్రి. అయ్యా అటు రీతిగా జరగకుండా నీ కృపనుంచండి దేవా. నీకు వందనాలు అయా నీకే స్తుతి స్తోత్రాలు దేవా. అయ్యా ఎంతమంది బిడ్డలైతే తల్లిదండ్రులను విడిచి అయా దూర ప్రాంతంలో అయా హాస్టల్స్లో ఉంటున్నారో దేవా. ప్రతి యవ్వన బిడ్డను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా వారి యొక్క మెంటాలిటీ అయ్యా వారి యొక్క ఆలోచనలు దేవా అయ్యా నీకు మహిమకరంగా ఉండుటగా నీ సహాయాన్ని దయచేయం నడుచుంటున్నాయన. అయ్యా నీకే స్తుతి స్తోత్రాలు దేవా. రక్షణ లేని ప్రతి బిడ్డకు నీ రక్షణ దయచేయం నడుచుంటాను దేవా. ఇదిగోనైనా నీకు వందనాలు తండ్రి. లేని బిడ్డలను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా కుటుంబానికి మీరు తండ్రిగా ఒక యజమానుడిగా ఉంటున్నాయన అయా బిడ్డలకు మంచి జ్ఞానాన్ని దయచేయం నడుచుంటాను ఆయన నీకు వందనాలు. నా యేసయ్యానికే స్తుతి స్తోత్రాలు. అయా ఆడపిల్లల విషయమై కూడా ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. అయ్యా ఒక భయము భక్తి కలిగిన జీవితాలు దయచేయం నడుచుంటాను తండ్రి. నీకు స్తోత్రం యేసయ్యా నీకు వందనాలయ్యా. అయా నువ్వే నిత్యమైన దేవుడు అని గ్రహించే జ్ఞానాన్ని దయచేయం నడుచుంటానయ్యా. నా ప్రభువానికి స్తుతి స్తోత్రాలు 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 చెల్లించుకుంటాను తండ్రి. ప్రతి బిడ్డ రాకపోకల విషయాల్లో తోడుగా ఉండండి అయ్యా నీకు వందనాలు. అయ్యా చదువుకొంచిన బిడ్డలకు తండ్రి తగిన జ్ఞానాన్ని జ్ఞాపక శక్తులు మీరు దయచేయం నడుచుంటున్నాను అయ్యా. నా యేసయ్యానికి స్తుతి స్తోత్రాలు 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 చెల్లించుకుంటాను నా ప్రభువా. అయ్యా నీకు వందనాలు. అయ్యా మా దేశంలో ఉన్న డాక్టర్స్ విషయమై ప్రార్థిస్తుంటాను దేవా. అయ్యా వారికి తగిన జ్ఞానాన్ని అనుగ్రహించమని నడుచుంటాను రాజా నీకు వందనాలు. నా గొప్ప దేవానికి స్తుతి స్తోత్రాలు తన బిడ్డలకు మంచి మనస్సును దయచేయం నడుచుంటాను తండ్రి. ఇదిగోనైనా ఏది అవును తండ్రి ఏది అని గ్రహించేటువంటి జ్ఞానాన్ని దయచేయం నడుచుంటాను ప్రభా. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటాను తండ్రి. ఇదిగోనైనా నీకు వందనాలు. న్యాయమైన రీతినైనా ట్రీట్మెంట్ చేయలాగా నీ కృపనుంచండి సహాయం చేయం నడుచుంటాను తండ్రి. అయా నీకు స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటాను తండ్రి. అయ్యా మా దేశంలో ఉన్న పోలీస్ శాఖ విషయమై ప్రార్థిస్తుంటాను తండ్రి. అయా నీకు వందనాలు చెల్లించుకుంటాను తండ్రి. అయ్యా సరి అయిన సక్రమంగానైనా అయా అన్ని విషయాల్లో అయా నీ కృపనుంచుతూ సహాయం చేయం నడుచుంటాను తండ్రి. నీకు వందనాలు. అయ్యా వారికి తగిన జ్ఞానాన్ని దయచేయం నడుచుంటాను తండ్రి. అయ్యా వారి డ్యూటీ పరంగానైనా నీకు వందనాలు. అయ్యా
అవును తండ్రి న్యాయంగా జరిగించలాగా అయ్యా వారి డ్యూటీ వారి సక్రమంగా చేయలాగా నీ కృప నుంచండి, సహాయం చేయండి తండ్రి. నీకు వందనాలు చెల్లించుకుంటాను నా యేసయ్యా. నీకే స్తోత్రాలు 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 చెల్లించుకుంటాను నా ప్రభువా. ఇదిగో తండ్రి అయ్యా సమయాన్ని వృధా చేస్తున్నాయన ఎంతగానో అయ్యా నీ సన్నిధిలో గడపలేకుంటున్న మా జీవితాలను ఒకసారి జ్ఞాపకం చేసుకోమని అడుచుంటాను రాజా. అయ్యాను నిత్యము దేవా ధ్యానించే నీ వాక్యాన్ని ధ్యానిస్తూ అయ్యా దినదినము తండ్రి అయ్యా నీ సన్నిధిలో ఎదుగులాగిన తండ్రి ప్రతి కుటుంబాన్ని మీరు లేవనెత్తమని అడుచుంటాను ఆయన. నా యేసయ్యానికి స్తోత్రాలు 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 చెల్లించుకుంటాను తండ్రి. అయ్యా నిశ్చితమైతే తండ్రి ఈ యొక్క భారతదేశానికి నైనా అయ్యా పూర్తి రక్షణ దయచేయం నడుచుంటానయ్యా. అయ్యా ప్రతి బిడ్డకు నైనా నీ రక్షణ దయచేయం నడుచుంటాను తండ్రి. అయ్యా ఎవరు నిజమైన దేవుడు అనేటువంటి అయ్యా గుర్తరి గ్రహించే జ్ఞానాన్ని తండ్రి అయ్యా ప్రతి బిడ్డకు మీరు దయచేయం నడుచుంటాను నా రాజానికి స్తోత్రాలు 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 చెల్లించుకుంటాను నా ప్రభా. నా యేసయ్యా నీకు వందనాలు 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 చెల్లించుకుంటాను తండ్రి. అయ్యా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ అయినా మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. అయ్యా ఎక్కడను నాయన అయ్యా అవును తండ్రి వారు చేస్తున్న ప్రతి పనికి దక్కిన రీతిగానైనా అయ్యా వారు చేయలాగిన నీ సహాయాన్ని దయచేయం నడుచుంటున్న రాజా నీకు వందనాలు. అయ్యా మా దేశంలో ఉన్నటువంటి అయ్యా లాయర్స్ విషయమై ప్రార్థిస్తుంటాను తండ్రి. అయ్యా నీకు వందనాలు. వారికి ఉన్న జ్ఞానం ఏమాత్రమును సరిపోదు రాజా. అయ్యా నీ జ్ఞానాన్ని ఇచ్చిన తండ్రి అయ్యా న్యాయమైనటువంటి తీర్పు తీర్చలాగిన నీ సహాయాన్ని దయచేయం నడుచుంటున్నాయా. నా గొప్ప దేవానికి స్తోత్రాలు 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 చెల్లించుకుంటాను నైనా. నా యేసయ్యా నీకు వందనాలు 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 చెల్లించుకుంటాను తండ్రి. అయా ప్రతి కుటుంబాన్ని మీరు లేవనెత్తమని నడుచుంటాను నా రాజా నీకు వందనాలు. నా తండ్రి నీకే స్తోత్రాలు 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 చెల్లించుకుంటాను తండ్రి. ఇదిగో ప్రభా ఎంతమంది బిడ్డలు అనారోగ్యంతో బాధపడుచుంటున్నారు నైనా. అయ్యా ప్రతి బిడ్డకు తగిన ఆరోగ్యాన్ని మీరు అనుగ్రహించమని నడుచుంటాను దేవా. నా యేసయ్యా నీకే స్తోత్రాలు తండ్రి. ఎంతమంది బిడ్డలు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుచుంటున్నారో నైనా. అయా నీ చిత్తమైతే అయ్యా మా కొరకే కార్చిన రక్తము కొచుక ప్రతి బిడ్డలో కుమ్మరించిన ఆయన అయా నీ బలాన్ని నీ శక్తిని దయచేయమని నడుచుంటున్న రాజా నీకు వందనాలు 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 చెల్లించుకుంటున్నా తండ్రి. నా ప్రభువానికి స్తోత్రాలు 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 చెల్లించుకుంటున్నా యేసయ్యా. ఇదిగో తండ్రి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇదిగో ప్రభువా ఎంతమంది అయితే నాయన అయ్యా టీచర్స్ ఉండి ఉంటున్నారో నాయన అయా బిడ్డలకు నైనా తగిన రీతిగా నైనా బోధించలాగిన తండ్రి అయ్యా అట్టి జ్ఞానాన్ని వారికి అనుగ్రహించమని నడుచుంటాను తండ్రి. నా యేసయ్యా నీకే స్తోత్రాలు 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 చెల్లించుకుంటాను ఆయన. నా ప్రభువానికి స్తోత్రాలు 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 చెల్లించుకుంటాను తండ్రి. ఇదిగో నైనా నీకు వందనాలు తండ్రి. అయ్యా ఎంతమంది బిడ్డలనైనా ఆన్లైన్ గేమ్స్కు నైనా అయ్యా బానిసలుగా జీవిస్తుంటున్నారు నైనా. అయా ప్రతి బిడ్డను నైనా అటు బానిసత్వం నుంచి మీరు విడిపించమని అడుచుంటాను అయినా నీకు వందనాలు. అయా ఆన్లైన్ గేమ్స్ విషయంలో నైనా ఎంతోమంది కుటుంబాలు అయా చిన్న భిన్నము కాకపోలేదు నైనా నీకు వందనాలు. అయా ఎన్నో కుటుంబాలు ఆగమైన పరిస్థితులు ఉన్నాయి నాయన. అయా నీకే స్తోత్రాలు తండ్రి. అయా అట్టి బానిసత్వం నుంచి ప్రతి బిడ్డను మీరు విడిపించమని అడుచుంటానైనా. అయా నీకు స్తోత్రం తండ్రి. ఎంతమంది బిడ్డలు బెట్టింగ్ పెట్టినైనా అయా వారి జీవితాలను వారి కుటుంబాలను నాశనం చేసుకొని ఉన్నారో తండ్రి. అయా వారందరిని ఒకసారి జ్ఞాపకం చేసుకోమని అడుచుంటాను అయినా నీకు స్తోత్రాలయ్యా. అయా వారిని మీరు మార్చమని అడుచుంటాను రాజా నీకు వందనాలు 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 చెల్లించుకుంటాను తండ్రి. నా యేసయ్యా నీకే స్తోత్రాలు 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 ప్రభా. ఇదిగో నైనా నీకు వందనాలు తండ్రి. అయా ఎంతమంది బిడ్డలైతే నైనా అయా నేను గ్రహించలేక ఉండి వింటున్నారో తండ్రి. ఇదిగోనో ప్రభా ప్రతి కుటుంబాన్ని మీరు లేవనెత్తమని అడుగుతున్నాను. అయా ఎంతమంది బిడ్డలు నామకార్థ క్రైస్తవులుగా జీవిస్తున్నారో నాయన వారందరిని ఒకసారి దర్శించమని అడుచుంటాను దేవా. అయా నిన్ను అవమానపరిచే స్థితిలో ఏ కుటుంబం ఉండకూడదు నాయనా నీకు వందనాలయ్యా. అయా నీకే స్తోత్రాలు తండ్రి. నిన్ను మహిమపరిచే స్థితిలోనైనా ప్రతి కుటుంబం ఉండలాగిన దేవా మీరు లేవనెత్తమని అడుగుతున్నాను నాయనా. నా తండ్రి నీకే స్తోత్రాలు 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 తండ్రి.
అయా ఎంతమంది బిడ్డలు నాయన అయా వృద్ధాప్యంలో దేవా ఏ సహాయం లేకుండా ఉంటున్నారో నాయన అయా వారికి మీరు తగిన బలాన్ని శక్తిని ఆరోగ్య నియమం నడుచుంటాను దేవా. ఇదిగో నైనా నీకు స్తోత్రాలు అయా. మా దేశంలో తన ఎంతమంది బిడ్డలు అయా క్యాన్సర్ బారిన పడి ఉంటున్నారో నైనా అయా వారందరిని ఒకసారి జ్ఞాపకం చేసుకోమని నడుచుంటానైనా అయా నిశ్చితమైతే అయా మీరు ముట్టి తాకి స్వస్థపరచమని నడుచుంటాను తండ్రి. నా యేసయ్యా నీకే స్తుతి స్తోత్రాలు 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 చెల్లించుకుంటున్నాను ప్రభా. అయా శాంతి సమాధానం లేని కుటుంబాలకు దేవా అయా తగిన శాంతి సమాధానాన్ని మీరు అనుగ్రహించమని నడుచుంటానైనా నా గొప్ప దేవానికే స్తుతి స్తోత్రాలయ్యా. అయా ఎంతమంది సంఘాలలోనైనా అయా ఈ సమయంలోనైనా అయా ఉపవాసం ఉంటూ దేవాని సన్నిధిలో అయా మొరపెడుతున్నారా తండ్రి. అయా ప్రతి ఒక్క సంఘాన్ని నైనా మీరు అయా సంఘాలకు మీరు తోడుగా ఉండి తండ్రి నీకు వందనాలు. అయా ఇటు కార్యక్రమంలో ద్వారా తండ్రి అయా ఇంకా అనేక మంది బిడ్డలనైనా నీ సన్నిధిలో రక్షణ పొంది తండ్రి అయ్యా నీకు దగ్గరగా జీవించే జీవితాలు దయచేయం నడుచుంటున్నాయినా. ఇదిగోనైనా మా దేశంలో ఉన్న దైవ సేవకుల విషయమే ప్రార్థిస్తున్నాను దేవా. అయా ప్రతి బిడ్డ ఎంతగానో నీ సన్నిధిలో అయా మొరపెడుతూ ప్రయాసపడుతూ జీవిస్తుంటుండగానైనా అయా బిడ్డలకు నువ్వు తోడుగా ఉండమని అడుగుతున్నానైనా నీకు వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా. అయా ప్రతి దైవ సేవకుని జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నానైనా అయా ప్రతి బిడ్డనైనా దినదినము అయా నీ సన్నిధిలో అయా జీవిస్తుండగా మొరపెడుతుంటుండగానైనా అయా వారి మొరను ఆలకిస్తూనైనా వారి రాకపోకలలో మీరు తోడుగా ఉండండి తండ్రి. అయా నీకు స్తోత్రము తండ్రి. ఏ సేవకుని విషయమైనైనా ఏ బిడ్డనైనా నీకు వందనాలు తండ్రి. అయా చెడుగానైనా చేయాలని తలంచుచుంటున్నారా నాయన అయా ప్రతి బిడ్డ మనస్సుని మీరు మార్చమని అడుగుతుంటానైనా నీకు వందనాలయ్యా. అయా ఎంతమంది బిడ్డలైతేనైనా అయా పాస్టర్స్ అర్థం చేయాలనుకుంటున్నారు నాయన అయా అటు బిడ్డల మనస్సులను మీరు మార్చమని అడుగుతున్నానైనా నీకు వందనాలు చెల్లించుకుంటున్నానైనా నీకు స్తోత్రాలు ప్రభువా. నా గొప్ప దేవానికి వందనాలు తండ్రి. అయా ఎంతోమంది సేవకులు నింటున్నారు నాయన అయా వారందరికీ నువ్వు తోడుగా ఉండమని అడుగుతున్నాను నాయన. అయా ఏ సేవకుడునైనా అయా ఏది కొరత కలిగి జీవిస్తున్నాడో మాకు తెలియదు తండ్రి. అయా వారి జీవితంలోనైనా ప్రతిదీ మీరు సమస్తమును అయా సమృద్ధి మీరు సమకూర్చమని నడుచుంటున్న రాజా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాయా. నా యేసయ్యానికి వందనాలు. ఇదిగోనైనా ప్రతి ఒక్క పాస్టర్ కుటుంబాన్ని మీరు దీవించండి అయా. ఆర్థికంగా ఆరోగ్యపరంగా దేవ అన్ని కోణాల్లో మీరు అయా ప్రతి ఒక్క పాస్టర్ గారిని మీరు లేవనెత్తమని నడుచుంటండి ఆయన. అయా అన్ని కోణాల్లో మీరు బ్లెస్ చేసి నాయన అయా నీ మహిమార్థమై వాడబడిలాగిన తండ్రి నీకు సాక్షులుగా నిలబెట్టుకోమని నడుచుంటాను నా తండ్రి. నా యేసయ్యా నీకే స్తుతి స్తోత్రాలు 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 చెల్లించుకుంటాను తండ్రి. ఇదిగో నా ప్రభా నీకు వందనాలు తండ్రి. ఎంతమంది బిడ్డలైతేనైనా అయా చేస్తున్న ప్రతి పనిలో నువ్వు తోడుగా ఉండమని నడుచుంటానైనా నీకు వందనాలు. నా యేసయ్యా నీకే స్తుతి స్తోత్రాలు తండ్రి. ఇదిగోనైనా రైతుల విషయమే ప్రార్థిస్తుంటాను తండ్రి నీకు వందనాలు. నా యేసయ్యా వారి రాకపోకలలో నువ్వు తోడుగా ఉండమని నడుచుంటాను తండ్రి. అయా ఏ టైంను బట్టి ఏ రీతిగా పనిచేయాలో అటు జ్ఞానాన్ని మీరు దయచేయం నడుచుంటాను తండ్రి. అయా కావలసినటువంటి సమయానుకూలమైన వర్షాలు మీరు కురిపించమని నడుచుంటాను అయినా నీకు వందనాలు. ఇదిగోనైనా నీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటాను తండ్రి. ఇదిగో తండ్రి అరణ్య మార్గానికి వెళ్తూ వస్తుంటానైనా అయా ఎన్నో ఇరుకులు ఇబ్బందులు అయా అవును తండ్రి నీకే స్తుతి స్తోత్రాలు తనయ్య. పాము లేకను తేలికనైనా అయ్యా సమస్తం నుంచి నాయన బిడ్డలను విడిపించమని అడుచుంటానైనా నీకు వందనాలు. అయా ఏ బిడ్డకి ఏ రీతిగా హాని కలగకుండా నీ సహాయాన్ని దయచేయమని అడుచుంటాను రాజా నీకు వందనాలు 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 తండ్రి. నా ప్రభావానికి స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటాను తండ్రి. ఇదిగోనైనా కరెంట్ డిపార్ట్మెంట్ని బట్టి కూడా ప్రార్థిస్తుంటాను రాజా నీకు వందనాలు. నా యేసయ్యానికి స్తుతి స్తోత్రాలు తండ్రి. ఎంతో మంది బిడ్డలు నాయన ప్రాణాలు కోల్పోయిన వారు లేకపోలేదు నాయన. అయ్యా ప్రతి బిడ్డకు నీ రక్షణ దయచేయం నడుచుంటానైనా నీకు వందనాలు. అయ్యా కొంతమంది బిడ్డలైతే నీ రక్షణ పొందిన వారు వింటున్నారు అయ్యా. నీ రక్షణ లేని బిడ్డలకు కూడా నాయన అయ్యా వారిని బట్టి నాయన మారులాగిన నీ సహాయాన్ని దయచేయం నడుచుంటానైనా నీకు వందనాలు చెల్లించుకుంటాను. నా యేసయ్యానికి స్తుతి స్తోత్రాలు 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 చెల్లించుకుంటాను తండ్రి. నా ప్రభువా నీకు వందనాలు 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 చెల్లించుకుంటున్నాయా. అయ్యా
అన్ని విషయాల్లో నీ కృపనుంచండి. ఇదిగో తండ్రి ఎంతమంది బిడ్డలనైనా బీపీ షుగర్లతో బాధపడుచుంటున్నారనైనా అయ్యా ప్రతి బిడ్డకు బీపీ షుగర్ నుంచి నార్మల్ దయచేయం నడుచుంటున్నాయినా అయ్యా నీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇదిగో నా ప్రభా ఎంతమంది బిడ్డలు థైరాయిడ్తో బాధపడుచుంటున్నారో నాయన అయ్యా నిశ్చితమైతే నార్మల్ని అనుగ్రహించమని నడుచుంటాను రాజా నీకు వందనాలు. అయ్యా ప్రతి బిడ్డ నీకు మొరపెడుతూ నీపై ఆధారపడుతూ జీవించే జీవితాలు దయచేయం నడుచుంటున్నాయా నా యేసయ్యా నీకే స్తుతి స్తోత్రాలు 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 చెల్లించుకుంటాను తండ్రి. ఇదిగో నేను ఎంతమంది బిడ్డలు టీవీ బారిన పడి ఉంటున్నారనైనా అయ్యా వారందరినీ కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకోమని నడుచుంటానైనా నిశ్చితమైతే వారికి తగిన బలాన్ని శక్తిని ఆరోగ్య నియమం నడుచుంటాను అయ్యా దాని నుంచి విడుదల దయచేయమని నడుచుంటాను. నా రాజానికి స్తుతి స్తోత్రాలు 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 చెల్లించుకుంటాను తండ్రి. ఇదిగో నా తండ్రి ఎంతమంది బిడ్డలునైనా అయ్యా పనులు చేసుకోలేకనైనా అయా దొంగతనాలు చేస్తూ జీవిస్తుండి ఉంటున్నారనైనా అయాటి దొంగలను మీరు మార్చమని నడుచుంటానైనా నీకు వందనాలు. నా యేసయ్యా నీకే స్తుతి స్తోత్రాలు 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 చెల్లించుకుంటాను తండ్రి. అయా దొంగలను మీరు మార్చండి ప్రభా నీకు వందనాలు తండ్రి. అయా వారికి పని చేసుకుంటూ తగిన జ్ఞానాన్ని మీరు అనుగ్రహించమని నడుచుంటాను తండ్రి. ఇదిగోనైనా మేము చేస్తున్న తప్పైనటువంటి గ్రహించే జ్ఞానాన్ని ఆ బిడ్డలకు దయచేయమని నడుచుంటానైనా అయ్యా మీరు దొంగలను మార్చమని నడుచుంటాను ప్రభా నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నా యేసయ్యా నీకు వందనాలు తండ్రి. అయ్యా నరహంతకులను మీరు మార్చండి ప్రభా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాయా. నా యేసయ్యా నీకే స్తుతి స్తోత్రాలు తండ్రి. అయ్యా గుండాయిసం చేసేవారిని కూడా మీరు మార్చమని నడుచుంటాను తండ్రి. నా గొప్ప దేవానికే స్తుతి స్తోత్రాలు 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 చెల్లించుకుంటున్నాను తండ్రి. నా యేసయ్యా నీకు వందనాలు 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 ప్రభా. అయా నీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్న రాజా నీకు వందనాలు. అయా నీకే స్తుతి స్తోత్రాలు తండ్రి. అయా వాతావరణాన్ని ప్రభా నీ యొక్క ఇష్టానుసారంగా మార్చమని నడుచుంటాను తండ్రి. అయా ఆలనాడు ప్రభా ఏలియా ప్రార్థించగా దేవా 3.5 సంవత్సరాలను మీరు వర్షాన్ని ఆపినారు. అయా తిరిగి ప్రార్థించగా మీరు వర్షాన్ని కురిపించినారు ప్రభా. అయా అంతటి గొప్పవారం మేము కాకపోవచ్చు కానీ నైనా అయా విశ్వాసముతో సరిగా మొరపెడుతున్నాము తండ్రి. నా యేసయ్యానికి స్తుతి స్తోత్రాలు 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 చెల్లించుకుంటున్నాయా. నా ప్రభువానికి స్తుతి స్తోత్రాలు 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 చెల్లించుకుంటున్నా రాజా నీకు వందనాలు 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 చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇదిగో నా ప్రభువానికి స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయ్యా ప్రతి కుటుంబాన్ని మీరు లేవనెత్తమని నడుచుంటున్నాను ఆయన నీకు వందనాలు 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 చెల్లించుకుంటున్నాయా. నా యేసయ్యానికి స్తుతి స్తోత్రాలు 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 ప్రభా. ఇదిగో తండ్రి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాయా. అయా నీకే స్తుతి స్తోత్రాలు స్తోత్రాలు నిశ్చితమైన తండ్రి. అయ్యే సమయానుకూలముగా దైవ సకాలంలో వర్షాలు కురిలాగనైనా అయా నీ కృపనుంచండి సహాయం చేయమని నడుచుంటాను తండ్రి. నా ప్రభా నీకు వందనాలు తండ్రి. ఎంతమంది బిడ్డలైతేనైనా అయా వ్యవసాయంపై ఆధారపడుతూ జీవిస్తుంటున్నారనైనా అయా నీకు వందనాలు చెల్లించుకుంటాను తండ్రి. అట్టి ఆధారం కలిగి జీవిస్తున్న బిడ్డలకునైనా అయ్యా నువ్వే తోడుగా ఉండమని నడుచుంటాను రాజా నీకు వందనాలు 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 చెల్లించుకుంటున్నాయా. నా యేసయ్యా నీకే స్తుతి స్తోత్రాలు 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 చెల్లించుకుంటాను తండ్రి. నా గొప్ప దేవా నీకు వందనాలు దేవా. అయ్యా ముఖ్యంగా నాయన అయ్యా ఎంతోమంది యవ్వన బిడ్డలు తండ్రి అయ్యా అవును తండ్రి నీకు ఇష్టానుసారంగా కాకనైనా అయా వారి ఇష్టానుసారంగా జీవిస్తూ తండ్రి ఎంతోమంది బిడ్డల జీవితాలు అయా నాశనము చేసుకోలేకపోలేదు దేవా. అయా నీకు వందనాలు చెల్లించుకుంటాను తండ్రి. నశించిపోచిన ప్రతి బిడ్డను దేవా అయ్యా మీరు వెతికి రక్షించమని నడుచుంటాను తండ్రి. నా రాజానికి స్తుతి స్తోత్రాలు 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 చెల్లించుకుంటున్నాయా. నా యేసయ్యా నీకు వందనాలు 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 చెల్లించుకుంటున్నాను తండ్రి. నా ప్రభువానికి స్తుతి స్తోత్రాలు 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 చెల్లించుకుంటున్నాయా. అయ్యా నీకు వందనాలు 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 చెల్లించుకుంటున్నాను ప్రభా. నా గొప్ప దేవానికి స్తుతి స్తోత్రాలు 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 చెల్లించుకుంటున్నా రాజా. ఇదిగో నా ప్రభా నీకు వందనాలు చెల్లించుకుంటాను తండ్రి. అయ్యా బలహీనముగా ఉన్న ప్రతి బిడ్డను నాయన అయ్యా మీరు వెతికి రక్షించమని నడుచుంటాను తండ్రి. నా యేసయ్యా నీకే స్తుతి స్తోత్రాలు తండ్రి. ఇదిగో నాయన
శత్రువుల ఎదుట అయా భోజనం సిద్ధపరుస్తా అంటున్న దేవా నీకు వందనాలు. అయా ఒకరికొకరునైనా శత్రుత్వం కలిగి జీవించకుండానైనా అయా ప్రేమ కలిగి జీవించే జీవితాలనైనా ప్రతి కుటుంబంలో మీరు అనుగ్రహించమని అడుగుచుంటానైనా నీకు వందనాలు 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 చెల్లించుకుంటాను తండ్రి. నా యేసయ్యా నీకే స్తుతి స్తోత్రాలు 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 చెల్లించుకుంటున్నాను ప్రభా. అయా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రతి కుటుంబంలోనైనా ఆ యొక్క ప్రతి బిడ్డనైనా అయా నేను ఆరాధించే బిడ్డలుగానైనా అయా నీ సన్నిధిలో గడిపే బిడ్డలుగా అటు జీవితాలు దయచేయమని నడుచుంటాను ఆయన నీకు వందనాలు చెల్లించుకుంటాను తండ్రి. నా యేసయ్యా నీకే స్తుతి స్తోత్రాలు 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 చెల్లించుకుంటాను తండ్రి. నా గొప్ప దేవా నీకు వందనాలు 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 చెల్లించుకుంటాను దేవా. ఇదిగో దేవా ఎంతమంది బిడ్డలు దేవా త్రాగుడుకు బానిసలైనారో తండ్రి. అయా వారందరినీ మీరు మార్చమని అడుచుంటాను ఆయన నీకు వందనాలు. అయా త్రాగుడుకు బానిసలైతండి అయా కుటుంబాలు ఎన్నో చిన్న భిన్నమవుతున్నాయి ప్రభా నీకు వందనాలు చెల్లించుకుంటాను అయ్యా. నా యేసయ్యా నీకే స్తుతి స్తోత్రాలు 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 చెల్లించుకుంటాను తండ్రి. అయా ప్రతి కుటుంబాన్ని మీరు మార్చమని అడుచుంటాను ఆయన. అయా నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నా ప్రభువా నీకు వందనాలు 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 చెల్లించుకుంటున్నా. నా యేసయ్యా నీకే స్తుతి స్తోత్రాలు 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 ప్రభువా. గొప్ప దేవా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను అయ్యా. అయా తల్లిదండ్రులు లేకుండా జీవిస్తున్న బిడ్డలకునైనా అయా తండ్రిగా తల్లిగానైనా అయా మీరు ఆదరిస్తూ అయా నడిపించమని అడుచుంటాను అయినా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాయా. నా యేసయ్యా నీకే స్తుతి స్తోత్రాలు 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 చెల్లించుకుంటున్నాను. నా గొప్ప దేవా నీకు వందనాలు ప్రభువా. నా యేసయ్యా నీకే స్తుతి స్తోత్రాలు తండ్రి. ఇదిగోనైనా ఎంతమంది బిడ్డలు ఉద్యోగాలు లేక బాధపడుతుంటున్నారో నాయన అయా నీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రతి బిడ్డ జీవితాల్లోనైనా అయా ఉద్యోగాలు మీరు అనుగ్రహించమని అడుగుచుంటాను అయినా అయా నిశ్చితమైతే తండ్రి నీకు సాక్షులుగా జీవించే జీవితాలు దయచేయమని అడుచుంటాను తండ్రి. ఇదిగోనైనా ఎంతమంది బిడ్డలైతే అయ్యా పనులు లేక అయ్యా కుటుంబాలు గడవలేక బాధపడుతుంటున్నారో నాయన అయా అటు బిడ్డలకు నాయన అయ్యా సరి అయిన పనులు వచ్చేలాగా నీ కృప నుంచండి సహాయం చేయమని అడుగుతున్నాను ఆయన. నా యేసయ్యా నీకే స్తుతి స్తోత్రాలు 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 చెల్లించుకుంటాను ఆయన. అయా నీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటాను తండ్రి. ఇదిగో ప్రభా రేపటిని గుర్చి చింతించకమంటున్నాను ఆయన. అయా నీకు స్తోత్రము తండ్రి. మా చింత యావత్తును మీపై మోపుతూ అయా నీపై ఆధారపడి జీవించే జీవితాలు దయచేయమని నడుచుంటున్నాయా. నా యేసయ్యా నీకే స్తుతి స్తోత్రాలు 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 చెల్లించుకుంటున్నాను తండ్రి. అయా అన్ని విషయాల్లో నీ కృప నుంచి తోడ్పడి సహాయపడం నడుచుంటాను అయినా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయా నీకే స్తుతి స్తోత్రాలు 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 చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇదిగో ప్రభా ఎంతమంది బిడ్డలు అయితే నైనా అయా జ్ఞానం లేక ఉండించినారనైనా అయా ప్రతి బిడ్డకు తగిన జ్ఞానాన్ని మీరు అనుగ్రహించమని అడుచుంటాను. ఇదిగో నైనా నీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటాను తండ్రి. ఇదిగో ప్రభా మా దేశంలో ఉన్న అధికారుల విషయమై ప్రార్థిస్తుంటాను దేవా నీకు వందనాలు చెల్లించుకుంటాను తండ్రి. అయ్యా ముఖ్యముగా నైనా నీకు స్తోత్రాలు చెల్లించుకుంటాను దేవా. అయ్యా సీఎం రేవంత్ రెడ్డి గారిని బట్టి ప్రార్థిస్తుంటాను తండ్రి. అయ్యా తనకు తగిన మంచి మనస్సును మీరు అనుగ్రహించమని అడుచుంటాను నా రాజా నీకు వందనాలు. అయా నీకే స్తుతి స్తోత్రాలు తండ్రి. అయా తను ఏ రీతిగా పరిపాలించాలో దేవా అయా అటు జ్ఞానాన్ని మీరు అనుగ్రహించమని నడుచుంటాను రాజా నీకే స్తుతి స్తోత్రాలు స్తోత్రాలు ప్రభా. ఇదిగోనైనా తనకున్న జ్ఞానము సరిపోదు కనుకనైనా అయా నీ జ్ఞానంతో నింపి అయా బిడ్డ ఏ రీతిగా పరిపాలించాలో దేవా అట్టి రీతిగానైనా అటు జ్ఞానాన్ని దయచేయమని నడుచుంటాను. ఇదిగోనైనా నీకు స్తోత్రం తండ్రి. క్రైస్తవులపై జరుగుతున్న దాడుల విషయంలోనైనా అయ్యా తను స్పందించి సహకరించలాగిన నీ సహాయాన్ని దయచేయమని నడుచుంటాను రాజా నీకు వందనాలు. ఇదిగోనైనా ఎమ్మెల్యేలను బట్టి కూడా ప్రార్థిస్తుంటాను తండ్రి. అయ్యా వారు కూడా నైనా అయ్యా నీవే నిజమైన దేవుడు అని గ్రహించే జ్ఞానాన్ని దయచేయమని నడుచుంటాను తండ్రి. నైనా నీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నా ప్రభా. అయా నీకే స్తుతి స్తోత్రాలు ప్రభా. ఇదిగోనైనా క్రైస్తవ బిడ్డలంటే నైనా ప్రేమ కలిగి ఉండేలాగా తండ్రి. అయా అటు ప్రేమ కనికరము జాలి నిందైనా బిడ్డకు దయచేయమని నడుచుంటాను నా రాజా నీకు వందనాలు. నా గొప్ప దేవానికి స్తుతి స్తోత్రాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇదిగో నా ప్రభా నీకు వందనాలు తండ్రి. అయా మంత్రులను ఎమ్మెల్యేలు ఎంపీలను నైనా అయా ప్రతి బిడ్డనైనా ఏ బిడ్డ కూడా వ్యతిరేకంగా ఉండడానికి వీలు లేదు తండ్రి.
అయ్యా వారికి తగిన జ్ఞానాలను మీరు అనుగ్రహించమని నడుచుంచండి రాజా నీకు వందనాలు. ఇదిగో తన వార్డ్ మెంబర్ మొదలుకొని నాయన అయా నీకు వందనాలు. తన ఏపీఎం వరకు కూడా నాయన నీ కృప నుంచండి, సహాయం చేయండి అయా. ముఖ్యముగా నాయన అయా నీకు స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటాను దేవా. అయా నరేంద్ర మోడీ విషయమై ప్రార్థిస్తుంటాను దేవా. నిశ్చితమైతే ఆ బిడ్డను మీరు మార్చమని నడుచుంటున్న రాజా నీకు వందనాలు చెల్లించుకుంటాను అయ్యా. అయా నీకు స్తుతి స్తోత్రాలు తన అయ్యా. ఇదిగోనైనా అయా హిందువులు అనేటువంటి ఒక అయా గర్వముతో నించుండగానైనా అయా నీ సహాయాన్ని దయచేయండి అయా. నీకు వందనాలు చెల్లించుకుంటాను తను నిచ్చి ఒక రాకడ సమయంలోనైనా అయా అక్కడక్కడ అల్లరులు ఆటంకాలు జరుగుతాయని సెలవిస్తున్న దేవా. అయా నీ రాకడ ఆలస్యమైతే ప్రభా ఆ బిడ్డలందరినీ మీరు మార్చమని అడుగుతున్నాను అయినా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాయా. అయా నీకు స్తుతి స్తోత్రాలు తను ఎక్కడో కాదు నాయన అయ్యా మా గ్రామంలో ఉంటున్న ప్రతి ఒక్క హిందూ కుటుంబాన్ని కూడా అయ్యా మీరు మార్చమని అడుచుంటాను దేవా. ఎంతమంది బిడ్డలైతే వ్యతిరేకముగా నాయన అయా అల్లరు రేపుచున్నారనైనా అయా నీకు వందనాలు తండ్రి. ఇదిగోనైనా రాజు అనే వ్యక్తి కాకనైనా తను ఎంతమంది బిడ్డలను నాయన పురికొల్పుచుంటున్నాడని ఆయన ముఖ్యంగా నైనా మొదటగా బిడ్డను మీరు మార్చమని అడుచుంటాను దేవా. ఇదిగోనైనా అలా నాడుతండి అయా సౌలునైనా ధర్మశాస్త్రంకు విరుద్ధముగానైనా అయా జీవిస్తున్న ప్రతి బిడ్డను అర్థం చేసినైనా అయా ఎంతమంది బిడ్డలను ఆయాసపరిచి ఉన్నాడో తండ్రి. అయాటి ఆ బిడ్డనే మీరు మార్చిన రీతిగానైనా నీకు వందనాలు చెల్లించుకుంటాను తండ్రి. ఈ గ్రామంలోనైనా అయ్యా అల్లరులు లేపుచున్న ఆ రాజును మీరు మొదటగా మార్చమని అడుగుతుంటాను రాజా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాయా. నా యేసయ్యా నీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటాను తండ్రి. అయా ప్రతి బిడ్డను మీరు మార్చమని అడుగుతున్నానైనా అయా నీకు స్తోత్రం తనను బట్టి నేను ఎంతోమంది బిడ్డలనైనా ఇంకా తన వెనుక సపోర్ట్ చేస్తూ ఉంటున్నారు అయా. అటు రీతిగా కాకుండానైనా నీవే నిత్యమైన దేవుడు అని గ్రహించే జ్ఞానాన్ని దయచేయమని అడుగుతుంటున్నాయా. నా యేసయ్యా నీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటాను తండ్రి. అయా స్కూల్కి వెళ్ళిన బిడ్డలకు వారు రాకపోకల విషయాల్లో నువ్వు తోడుగా ఉన్నని అయా తగిన జ్ఞానాన్ని దయచేయమని అడుగుతుంటున్నా రాజా నీకే స్తుతి స్తోత్రాలు ప్రభా. నైనా నీకు వందనాలు చెల్లించుకుంటాను తండ్రి. అయా ఎంతమంది బిడ్డలైతే నైనా అయా ఆర్థికంగా వెనుకబడి ఉంటున్నారనైనా అయా అట్టి రీతిగానైనా కుటుంబాలను మీరు లేవనెత్తమని అడుచుంటాను దేవా. అయ్యా వారికి తగిన జ్ఞానాన్ని ఇచ్చి తండ్రి నీకు సాక్షిలో నిలబెట్టుకోమని అడుచుంటాను ప్రభా. లయసయానికి వందనాలు తను ఎంతోమంది బిడ్డలైతే వివాహాలు అయా కాలేక ఉంటున్నారనైనా అయా ప్రతి బిడ్డకునైనా తగిన అయా వధువును వారిని మీరు సిద్ధపరచమని అడుచుంటాను తండ్రి. నా యేసయ్యానికి స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటాను తండ్రి. అయా వివాహాల విషయంలో నీ కృప నుంచని నీకు సాక్షులుగా నిలబెట్టుకోమని అడుచుంటాను తండ్రి. నా యేసయ్యానికి స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటాను తండ్రి. ఎదుగనైనా నీకు వందనాలు. ప్రతి బిడ్డ తను నిన్ను మహిమపరిచే స్థితిలో ఉండులాగా నీ సహాయాన్ని దయచేయమని అడుచుంటున్నాయా. నా యేసయ్యానికి స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నా ప్రభా. నా యేసయ్యానికి వందనాలు తండ్రి. ఇదిగోనైనా ఎంతమంది బిడ్డలైతే నాయన అయా నీకు స్తోత్రం తండ్రి నిరక్షణ లేక బాధపడుతుంటున్నారు అయా ప్రతి బిడ్డకు నీ రక్షణను దయచేయమని అడుచుంటాను తండ్రి. నా యేసయ్యానికి స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటాను తండ్రి. ఇదిగోనైనా ఎంతమంది బిడ్డలైతే జ్ఞానము లేక జ్ఞాపక శక్తి లేక బాధపడుతుంటున్నారో అయా ప్రతి బిడ్డకు తగిన జ్ఞానాన్ని జ్ఞాపక శక్తిని దయచేయమని అడుచుంటాను తండ్రి. ఇదిగోనైనా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాయి అయా నీకు స్తోత్రం తను ఎంతమంది బిడ్డలనైనా ఐక్యత లేక జీవిస్తుంటున్నారు నైనా అయా అట్టి కుటుంబంలోనైనా ఐక్యత దయచేయమని అడుచుంటాను నాయన. నా యేసయ్యానికి స్తుతి స్తోత్రాలు తండ్రి. ఇదిగోనైనా ఎంతమంది అవును తన ఉద్యోగం చేస్తున్న చోట్లనైనా అయా అధికారులనైనా అయా వారిపై పెత్తనం చెలాయిస్తూ ఉంటున్నారనైనా అయా అట్టి రీతిగా కాకుండా దేవ ప్రేమపూర్వకముగానైనా అయా పని చేయాలని సహాయాన్ని దయచేయమని అడుచుంటాను దేవా. నీకు వందనాలు. నా యేసయ్యానికి స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నా గొప్ప దేవా నీకు వందనాలు తండ్రి. అయా నీకు స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నా యేసయ్యా. అయా మీరు ప్రతి కుటుంబాన్ని లేవనెత్తమని అడుచుంటాను రాజా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నా యేసయ్యా నీకు స్తుతి స్తోత్రాలు ప్రభువా.
నా గొప్ప దేవానికి వందనాలు 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 చెల్లించుకుంటున్నాను నా యేసయ్య. నా తండ్రి నీకే స్తుతి స్తోత్రాలు 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 చెల్లించుకుంటున్నాను. నా ప్రభువానికి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇదిగోనైనా నీకే స్తుతి స్తోత్రాలు 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 చెల్లించుకుంటున్నాను తండ్రి. ఒకసారి ప్రభాయ నా బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోమని అడుగుతుంటాను ఆయన. అయా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను దేవా. అయా తల్లిదండ్రులుగా మేము దూరంగా ఉండించావు దేవా. అయ్యా నువ్వు తల్లిగా తండ్రిగా బిడ్డలను ఆదరించమని అడుగుతున్నాను దేవా. అయా యవన కాలంలో ఉంటున్న బిడ్డల విషయమైన ఆయన అయా వారు యవనేచ్ఛల వైపు వారు వెళ్ళడానికి వీలు లేదు నాయన. అయా అనుదినము దేవా నీ వాక్యాన్ని ధ్యానిస్తూ దేవా నీ సన్నిధిలో నీకు లోబడుతూ అయా నీ యందు భయము భక్తి కలిగిన జీవితాన్ని దయచేయమని అడుగుతుంటాను ఆయన. నీకు వందనాలు అయా. వారి కాలేజ్ యాజమాన్యాన్ని దీవించండి అయా. ఆ యొక్క కాలేజీలో ఎంతమంది బిడ్డలు ఉండినారని ఆయన వారందరినీ మీరు మార్చమని అడుగుతున్నాను ఆయన. నీకు వందనాలు. నిశ్చితమైతే తండ్రి అయ్యా నిన్ను అవమానపరిచే స్థితిలో నా బిడ్డలు ఉండకూడదు రాజా. నీకు వందనాలు చెల్లించుకుంటాను తండ్రి. అయా వారిని బట్టి దేవా నీ నామము గొప్ప చేయలాగన నాయన. అయా నీ కృప నుంచి అటు జ్ఞానాన్ని ఆ బిడ్డలకు దయచేయమని అడుగుతున్నాను దేవా. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను దేవా. అయా ఎంతమంది బిడ్డలు అనారోగ్యంతో బాధపడుతుంటుంటారో నాయన వారందరికీ తగిన ఆరోగ్యాన్ని మీరు దయచేయమని అడుగుతుంటాను నాయన. నా యేసయ్యా నీకే స్తుతి స్తోత్రాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇదిగో ప్రభా ఇంకా దూర ప్రాంతంలో ఉంటున్న ప్రతి బిడ్డ విషయమే ప్రార్థిస్తున్నాను దేవా. అయ్యా అయా నీకే స్తుతి స్తోత్రాలు 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 చెల్లించుకుంటున్నాను నా తండ్రి. ఎటువంటి ఇరుకులు ఇబ్బందులు ఆటంకము లేకుండా దేవా అయ్యా అన్ని విషయాల్లో నీ కృప నుంచి తోడుగా ఉండి సహాయం చేయమని అడుగుతున్నాను దేవా. ఇదిగో తండ్రి అయా కాపరి లేక తండ్రి ఎక్కడైతే సంఘాలు చిన్న భిన్నమవుతున్నాయో తండ్రి ఒకసారి అటు సంఘాలను జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను దేవా. అయా ఒక సంఘానికి సరి అయిన కాపరిగానైనా మీరు నిలబెట్టమని అడుగుతున్నాను ఆయన. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాయా. నా యేసయ్యా నీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇదిగోనైనా అయా మండుచున్న సంఘముగానైనా అయా భారము కలిగి ప్రార్థించేటువంటి కాపరులను మీరు అనుగ్రహించమని అడుగుతున్నాను దేవా. అయా నీకే స్తుతి స్తోత్రాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇదిగో ప్రభా అక్కడక్కడ జరుగుతున్న అల్లర్ల విషయమే కూడా ప్రార్థిస్తున్నాను దేవా. అయా నిశ్చితమైతే ప్రతి బిడ్డని మీరు మార్చమని అడుగుతున్నాను నాయన. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాయా. ఇదిగోనైనా నీకే స్తుతి స్తోత్రాలు తను ఎంతమంది బిడ్డలైతే టీవీలకు సెల్ ఫోన్లకు బానిసలు అవుతుంటున్నారు నాయన. అయ్యా వారందరిని ఒకసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను నాయన. అయ్యా అటు బానిసత్వం నుంచి నాయనయ్యా ప్రతి కుటుంబాన్ని మీరు విడిపించమని అడుగుతున్నాను నాయన. నా యేసయ్యా నీకే స్తుతి స్తోత్రాలు 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 చెల్లించుకుంటున్నాను తండ్రి. నా గొప్ప దేవా నీకు వందనాలు 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 చెల్లించుకుంటున్నాను నాయన. అయా నీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. అయా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయా మానసికంగా నాయన ఎంతమంది బిడ్డలు కృంగిపోతున్నారో దేవా వారందరినీ ఒకసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుతుంటున్నాయా. అయా వారిపై నీపై భారం వేసుకొని జీవించే జీవితాన్ని దయచేయమని అడుగుతుంటాను దేవా. ఇదిగో తండ్రి నీకు వందనాలు అయ్యా. ప్రతి బిడ్డ మొరని మీరు ఆలకిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాయా. నా యేసయ్యా నీకే స్తుతి స్తోత్రాలు 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 చెల్లించుకుంటున్నాను తండ్రి. అయా ఎక్కడైతే దేవా మందిరాలు లేక ఉంటున్నారో నైనా అయా ప్రతి బిడ్డకు మీరు మందిరాలు అనుగ్రహించమని అడుగుతున్నాను తండ్రి. అయా ఎంతమంది బిడ్డలకు అయా సొంత సంఘాలు సొంత స్థలాలు లేక బాధపడుతుంటున్నారో నైనా అయా ప్రతి ఒక్క బిడ్డకు నైనా ప్రతి ఒక్క సంఘానికి నైనా అయా మీరు అయా విశాలపరచమని అడుగుతుంటాను ఆయన. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాయా. అయా నీకే స్తుతి స్తోత్రాలు 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 చెల్లించుకుంటున్నాను తండ్రి. అయా ప్రతి సంఘాన్ని మీరు లేవనెత్తమని అడుగుతుంటాను ఆయన. నీకు వందనాలు తండ్రి. అయా దినదినము తండ్రి ప్రతి ఒక్క సంఘం అభివృద్ధి పొందలాగిన తండ్రి అయా అటి మహిమ అటి కృప అటి నీ కాపుదల దయచేయమని అడుగుతుంటాను ఆయన. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాయా. యేసయానికి స్తుతి స్తోత్రాలు 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 చెల్లించుకుంటున్నాను తండ్రి. అయా నీకు వందనాలు తండ్రి. అయా ఎవరు కూడా నాయనా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. సొంత ఆలోచన చొప్పున కాదు కన్నైనా
అయా నీ జ్ఞానముతో నింపుతూ అయా నీ జ్ఞానాన్ని బట్టి ముందుకు సాగే కృపను దయచేయం నడుచుంటున్నాయా. నా యేసయ్యా నీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. తన భయంకరమైన యాక్సిడెంట్లు జరగకుండా చూడమని అడుగుతున్నాను నాయనా. నా యేసయ్యా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాయా. యాక్సిడెంట్ల నుంచి ఎంతో మంది బిడ్డలు అయా మరణిస్తుంటున్నారు నాయనా. ఇదిగోనైనా నీ యొక్క ఆజ్ఞ లేని తల వెంట్రుక కూడా రాలేదని సెలవిస్తున్న దేవా. అయా నీ చిత్తం ఏ కుటుంబం పట్ల ఏ రీతి ఉందో తండ్రి అయా అటు రీతిగానైనా నీ కంచి నీ కాపుదల దయచేయం నడుచుంటాను తండ్రి. అయా నీకు స్తోత్రం తండ్రి. అయా కావాలని అయ్యా ఎంతో మంది బిడ్డలు నాయనా అయా యాక్సిడెంట్ల బారిన పడుతున్నారు దేవా. వారందరిని ఒకసారి జ్ఞాపకం చేసుకుని దేవా ప్రతి బిడ్డలో నెమ్మది దయచేయం నడుచుంటున్నాయా. నా యేసయ్యా నీకే స్తుతి స్తోత్రాలు 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 చెల్లించుకుంటున్నా రాజా. నా తండ్రి నీకే స్తుతి స్తోత్రాలు 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 చెల్లించుకుంటున్నాను తండ్రి. అయా నీకు వందనాలు చెల్లించుకుంటున్నా ప్రభా. అయా నీ కృప నుంచి సహాయం చేయం నడుచుంటున్నా రాజా. నీకు వందనాలు 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 తండ్రి. ఏ వృద్ధాప్యంలో ఉంటున్న బిడ్డల విషయమే ప్రార్థిస్తుంటాను. వారికి తగిన బలాన్ని శక్తిని మీరు ఆరోగ్యాన్ని మీరు అనుగ్రహించి నడుచుంటాను రాజా. నీకు వందనాలు. నా యేసయ్యా నీకే స్తుతి స్తోత్రాలు స్తోత్రాలు చెల్లించుకుంటాను. తన చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధాప్యం వరకునైనా అయ్యా నీ కృప నుంచండి సహాయం చేయండి తండ్రి. నీకు వందనాలు చెల్లించుకుంటాను తండ్రి. నా యేసయ్యా నీకే స్తుతి స్తోత్రాలు తండ్రి. ఇదిగోనైనా ఎంతోమంది కుటుంబాలలోనైనా అయ్యా అల్లరులు జరుగుతున్నాయో తండ్రి. అయా అట్టి అల్లర్ల నుంచి మీరు విడుదల దయచేయం నడుచుంటాను తండ్రి. అయ్యా మీరు అల్లరికి కర్త కాదు నాయన. నీకు వందనాలు చెల్లించుకుంటాను. అయ్యా సమాధానానికి కర్త ఏంటుండగానైనా అయ్యా ప్రతి కుటుంబంలో అట్టి సమాధానాన్ని దయచేయం నడుచుంటాను. నా యేసయ్యా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాయా. అయా నీకే స్తుతి స్తోత్రాలు 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 చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇదిగో దేవా ఎంతమంది బిడ్డలు తన మా దేశంలో అయ్యా అప్పుల బాధతో బాధపడుచుంటున్నారో నాయన నీకు వందనాలు. అయ్యా ప్రతి బిడ్డ అప్పులు మీరు తీర్చమని నడుచుంటున్నాను దేవా. ఇదిగో నాయన అప్పులు తీర్చలేక దేవా ఎంతోమంది బిడ్డలు అయ్యా ఆత్మహత్యకు పాల్పడి ఉంటుంటారు నాయన. అయ్యా అటు రీతి జరగకుండా నాయన ప్రతి బిడ్డకు తగిన ధైర్యాన్ని మీరు దయచేయం నడుచుంటున్న రాజా. నా తండ్రి నీకే స్తుతి స్తోత్రాలు తండ్రి. అప్రబాధలతో బాధపడుతున్న బిడ్డలను మీరు మార్చమని అడుగుతున్నాను దేవా. వారి అప్పులు మీరు తీర్చమని నడుచుంటున్నాను దేవా. అయ్యా వారికి తగినటువంటి పనులు మీరు అనుగ్రహించి నీ కృప నుంచి సహాయం చేయమని నడుచుంటాను అయినా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాయా. నా తండ్రి నీకే స్తుతి స్తోత్రాలు 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 చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇదిగో నాయన ఏ బిడ్డ ఏ ఇరుకు ఇబ్బందులతో బాధపడుచుంటున్నారో తండ్రి అయ్యా వారందరికీ తగిన జ్ఞానాన్ని మీరు అనుగ్రహించమని నడుచుంటున్నాను ఆయన. నా యేసయ్యా నీకే స్తుతి స్తోత్రాలు 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 చెల్లించుకుంటున్నాను తండ్రి. నా ప్రభువా నీకు వందనాలు 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 చెల్లించుకుంటున్నాను తండ్రి. నా యేసయ్యా నీకే స్తుతి స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి. ఎంతమంది బిడ్డలు విశ్వాసంలో అయా విశ్వాసంలో ఉంటున్నారో తండ్రి ఆ విశ్వాసంలో ఇంకా అధిక విశ్వాసంలోకి వెళ్ళాను తండ్రి. అయాటి జ్ఞానాన్ని ప్రతి విశ్వాసి కుటుంబానికి మీరు దయచేయం నడుచుంటున్న రాజా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నా యేసయ్యా నీకే స్తుతి స్తోత్రాలు 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 చెల్లించుకుంటున్నాను తండ్రి. నా గొప్ప దేవానికి వందనాలు 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 చెల్లించుకుంటున్నాను తండ్రి. అయ్యా అన్ని విషయాల్లో నీ కృప నుంచి తోడ్పడి సహాయపడమని నడుచుంటున్న రాజా నీకు వందనాలు 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 ప్రభువా. అయా నీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయ్యా త్రాగుబోతులను అయ్యా తిరుగుబోతులను తిండిబోతులనైనా అయ్యా మీరు మార్చమని నడుచుంటాను తండ్రి. ఇటువంటి వారికి నైనా నీ రాజ్యంలో చోటు లేదని సెలవిస్తున్నాను తండ్రి. అయా నీకు వందనాలు తండ్రి. అట్టి వాటన్నింటికి నైనా అయా దూరంగా జీవిస్తూ అయ్యా నీ సన్నిధిలో నీకు దగ్గరగా జీవించే జీవితాలు దయచేయం నడుచుంటున్నాయా. నా యేసయ్యా నీకే స్తుతి స్తోత్రాలు 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 చెల్లించుకుంటున్నాను తండ్రి. అయా నీకు వందనాలు చెల్లించుకుంటాను తండ్రి. అయా యొక్క దేశాన్ని విడిచిన విదేశాలలో తండ్రి అయా ఎంతమంది బిడ్డలు జీవిస్తూ ఉంటున్నారు నాయన. అయా అక్కడ ఉన్న బిడ్డలకు కూడా నేను క్షేమమును మీరు అనుగ్రహించమని నడుచుంటున్న రాజా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయా రక్షణ లేని ప్రతి బిడ్డకు నీ రక్షణ దయచేయం నడుచుంటున్నాయన.
నా యేసయానికి స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇదిగోనైనా ముఖ్యంగా దేవా అయా గర్భఫలం లేక ఎంతమంది బిడ్డలు బాధపడుచుంటున్నారో ఆయన అయా నిశ్చితమైతే తండ్రి ప్రతి బిడ్డకు తగిన గర్భఫలాన్ని మీరు దయచేయం నడుచుంటున్నాయన నీకు వందనాలు చెల్లించుకుంటున్నాయా. నా యేసయానికి స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను దేవా. అయా ఇంకా మా బంధువులేమి మా చుట్టుపక్కల వారు ఎంతమంది బిడ్డలు అయా రక్షణ లేకుండా ఉంటున్నారు దేవా. అయా రక్త సంబంధికులేమి తండ్రి వారందరికీ నీ రక్షణ దయచేయం నడుచుంటున్నాయా. నీకు స్తోత్రము తండ్రి. నా యేసయ్యా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ఆయన. అయా నీకు స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ఆయన. నీకు వందనాలు. ముఖ్యంగా దేవా మరొకసారి రైతులను జ్ఞాపకం చేసుకోండి దేవా. అయా తగిన వర్షాలను మీరు అనుగ్రహించమని నడుచుంటాను ఆయన. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాయా నా ప్రభువానికి స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయ్యా నీకు వందనాలు చెల్లించుకుంటాను. యేసయ్యానికి స్తుతి నీకే కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాయా. నా యేసయ్యానికి వందనాలు తనయ్య. మా సంఘం బట్టి ప్రార్థిస్తున్నాను దేవా. అయా నిశ్చితమైతే తన మా సంఘానికి కావాల్సిన సరి అయిన కాపరిని మీరు అనుగ్రహించమని అడుగుతున్నాను నాయన. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. నా యేసయ్యానికి స్తుతి స్తోత్రాలు తండ్రి. అయా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తన మా సంఘం నీ లేవనెత్తమని అడుగుతున్నాను దేవా. అయా నీవే నాయకుడుగా ఉండమని నడుచుంటాను రాజా. నీకు వందనాలు చెల్లించుకుంటాను తండ్రి. నిశ్చితమైతే ఒక సరైన కాపరిని మీరు అనుగ్రహించమని నడుచుంటాను ఆయన. అయా నీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నా తండ్రి. నీకు వందనాలు తండ్రి. ఇదిగో నా ప్రభువా నీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇదిగోనైనా నీకు వందనాలు ప్రభా. అయా అన్ని విషయాల్లో నీ కృప నుంచి తోడ్పడి సహాయపడమని నడుచుంటాను ఆయన. అయా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాయా. ఇదిగో నా యేసయ్యా నీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇదిగో ప్రభా ఎంతమంది బిడ్డలైతే నాయనా అయ్యా నాయన సహాయం లేక అయా బాధపడుచుంటున్నారు. అయా నీకు వందనాలు తండ్రి. పనులు లేకుండా బిడ్డలకు పనులు దయచేయమని నడుచుంటాను ఆయన. నీకు వందనాలు చెల్లించుకుంటాను ఆయన. అయా నీకు స్తోత్రం తన ఇంకా దినదినము తండ్రి. ఆయా ఆర్థికంగా ఆత్మీయంగా ప్రభా అయా అన్ని కోణాల్లోనైనా అయ్యా బిడ్డలు దీవించబడలాగా అయాటి జ్ఞానాన్ని అయాటి దీవెన మీరు దయచేయమని నడుచుంటానయ్యా. నా యేసయ్యానికి స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటాను తండ్రి. ఇదిగోనైనా ఎంతమంది బిడ్డలైతే నాయన ఆయన చేస్తున్న ప్రతి పనులను తోడుగా ఉండండి. నా యేసయ్యా నీకు వందనాలు చెల్లించుకుంటాను తండ్రి. అయ్యా ఎంతమంది బిడ్డలు నాయన అయ్యా సాతానుకు బానిసలుగా జీవిస్తున్నారో తండ్రి. అయా అటు బానిసత్వం నుంచి మీరు విడుదల దయచేయమని నడుచుంటాను నాయన. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఎదుగునైనా మెలకువ కలిగినైనా నీ సన్నిధిలో మొరపెట్టులాగనైనా అయా ప్రతి విశ్వాసిని మీరు లేవనెత్తమని నడుచుంటాను రాజా. నీకు వందనాలు తండ్రి. ఎదుగునైనా నీకు స్తోత్రం తండ్రి. అయా కన్నీటి అనుభవం దేవా అయా మోకాళ్ళమే అప్పై ఉండే అనుభవాన్ని మీరు దయచేయమని నడుచుంటాను అయినా. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాయా. అయా నీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటాను తండ్రి. అయా అన్ని విషయాల్లో నీ కృప నుంచండి. తగిన బలాన్ని శక్తిని ఆరోగ్యాన్ని మీరు అనుగ్రహించమని నడుచుంటున్నా రాజా. అయా నీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటాను తండ్రి. అయా నీకు వందనాలు చెల్లించుకుంటున్నా. అయా మాంత్రికులను మార్చండి, వ్యభిచారులను మార్చండి అయ్యా. అయా దొంగలను మీరు మార్చండి తండ్రి. అయా నీకే స్తుతి స్తోత్రం తండ్రి. అబద్ధమాడు బిడ్డలను మీరు మార్చమని నడుచుంటాను దేవా. అయా అబద్ధికులు అయా సాతాను సంబంధించినైనా అయా నీకు స్తోత్రము తండ్రి. అయాటి అబద్ధికులను మీరు మార్చమని అడుగుతున్నాను ఆయన. నీకు వందనాలు తండ్రి. అయా నీతి నిజాయితీ కలిగి జీవించే జీవితాలు దయచేయమని అడుగుతుంటాను ఆయన. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాయా. అయా నీకే స్తుతి స్తోత్రయ్యా. నరహంతకులను మార్చండి ప్రభా. దొంగలను మార్చండి నాయన. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాయా. అయా దృష్టి చేతులు ఎంతమంది బిడ్డలు బానిసలు ఉండి ఉంటున్నారు నాయన. అటు దుష్టత్వం నుంచి మీరు విడిపించమని అడుగుతుంటున్నాయా.
నా తండ్రి నీకే స్తుతి స్తోత్రాలు 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 చెల్లించుకుంటాను దేవా. ఇదిగో ప్రభా ఎవర్ లాస్టింగ్లో మినిస్ట్రేషన్ బట్టి కూడా ప్రార్థిస్తుంటాను దేవా. అయా నీకు వందనాలు చెల్లించుకుంటున్నా. మినిస్ట్రీని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి తండ్రి. అయా ఇంకా దినదినాన్ని మీరు లేవనెత్తమని అడుచుంటాను రాజా. నీకు వందనాలు. అయా సంఘ అవసరతలు మీరు తీర్చండి దేవా. సంఘ సరిహద్దులను మీరు సరళం చేయండి అడుచున్న నాయన. నీకు వందనాలు చెల్లించుకుంటాను దేవా. అయా నీకే స్తుతి స్తోత్రాలు ప్రభా. నీకు మహిమకరంగా జీవిస్తూ ఉంటున్నానైనా నీ కృపనుంచండి. అయా అటు జ్ఞానాన్ని మీరు దయచేయమని నడుచుంటానైనా. నీకు వందనాలు. అయా సంఘ అవసరతలు మీరు తీర్చండి. అయా సంఘంలో ఉన్న ప్రతి బిడ్డను కూడా మీరు లేవనెత్తమని నడుచుంటాను తండ్రి. ఉన్న ప్రతి సంఘ బిడ్డను కూడా మీరు దీవించి ఆశ్రయించమని నడుచుంటాను దేవా. ఏది కొరత కలిగి జీవిస్తుంటుందో మాకు తెలియదు దేవా. అయా ప్రతి ఒక్క బిడ్డ ఆ బిడ్డల కొరతను మీరు తీర్చమని నడుచుంటాను అయినా. నీకు వందనాలు చెల్లించుకుంటాను తండ్రి. అయా ఇంకా అవును దేవ విశ్వాసం నుంచి అధిక విశ్వాసంలోనికి ఆ బిడ్డలు వెళ్ళాలని సహాయాన్ని దయచేయమని నడుచుంటాను దేవా. అయా నీ యొక్క దాసుని కూడా మీరు దీవించి ఆశ్రయించమని నడుచుంటాను తండ్రి. ఇదిగోనైనా తను చేస్తున్న పరిచర్యను మీరు దీవించండి ఆశీర్వదించమని నడుచుంటాను దేవా. నీ చిత్తం ఏ రీతి ఉందోనైనా అటు రీతిగానైనా మీరు లేవనెత్తమని నడుచుంటాను దేవా. నీ చిత్తమైతే అయా కావాల్సినటువంటి స్థలాన్ని మీరు సమకూర్చండి దేవా. నీకు వందనాలు. అయా ఇంకా ఆ బిడ్డను ఇంకా బహుబలంగా మీరు వాడుకోమని నడుచుంటానైనా. నీకు వందనాలు. అయా తన పట్ల చేసిన ప్రతి మేలును బట్టి కూడా నీకు వందనాలు చెల్లించుకుంటానయ్యా. అయా పరిచర్యను మీరు దీవించమని నడుచుంటాను రాజా. నీకు వందనాలు వందనాలు తండ్రి. అయా తన కుటుంబానికి కూడా మీరు లేవనెత్తమని నడుచుంటాను దేవా. తన కుటుంబంలో ఉన్న ప్రతి అవును సమస్తమును వెరిగిన వాడవు కనుకనైనా నిశ్చితమైతే అద్భుతాన్ని మీరు జరిగించమని అడుచుంటున్న రాజా. నీకు వందనాలు. ఇదిగో నా యేసయ్యా నీకే స్తుతి స్తోత్రం. తన నీతిమంతుని కలిగి ఆపదలు అనేకములు అంటున్నానైనా. ఆయనను వాటన్నింటి నుండి విడిపించేవాడు నేనే అంటున్నావు కనుకనైనా. అయా వారికి కలుచిన ప్రతి ఆపద నుంచి ఆయన మీరు అద్భుతంగా చేస్తుంటున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయా నా యేసయ్యా నీకే స్తుతి స్తోత్రాలు 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 చెల్లించుకుంటున్నాను తండ్రి. అయ్యా మరి ఒకసారి నాయన ఆ కుటుంబాన్ని ఆ యొక్క దాసుని ఆ యొక్క సంఘంలో దేవా మీ చేతులకు సమర్పించుకుంటాను నా రాజా. నీకు వందనాలు. మీరు దీవించండి ఆశీర్వదించమని అడుచుంటాను ఆయన. నా యేసయ్యా నీకు స్తోత్రం. తన నిశ్చితమైతే కావాల్సిన స్థలాన్ని అయ్యా మందిరాన్ని మీరు అనుగ్రహించమని అడుచుంటాను. నా గొప్ప దేవానికి స్తుతి స్తోత్రాలు 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 చెల్లించుకుంటున్నాను తన. అయ్యా అన్ని కోణాల మీరు బ్లెస్ చేసినైనా అయ్యా సమాధానకరముగానైనా మీరు అద్భుతముగానైనా బిడ్డను దీవించినైనా మీరే మహిమ పొందమని అడుచుంటాను తనే. నీకు వందనాలు. ఇదిగోనైనా నీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటాను తని. అయ్యా తను భారము కలిగిన ఆయన యవ్వన కాలంలో ఉంటున్నానైనా ఇంకా బహుబలముగా మీరు బిడ్డను వాడుకోమని అడుచుంటానైనా. నీకు వందనాలు చెల్లించుకుంటాను. తన జీవితంలో చేసిన ప్రతి మేలును బట్టి కూడా నీకు వందనాలు తండ్రి. అయ్యా ఇంకా అనేక మంది బిడ్డలకు నైనా అయా తను ప్రార్థిస్తూ మొరపెట్టుచునగా నేను అనేక మంది బిడ్డలు స్వస్థత పొందలాగా నీ సహాయాన్ని దయచేయమని అడుచుంటానైనా. అయా నీకు వందనాలు 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 చెల్లించుకుంటాను తండ్రి. అయా ఆర్థికంగా ఆత్మీయంగా అయా అన్ని కోణాల్లో ఆ కుటుంబాన్ని మీరు బ్లెస్ చేయమని అడుగుతుంటాను దేవా. ఆ సంఘాన్ని మీరు బ్లెస్ చేయండి రాజా. నీకు వందనాలు. నా యేసయ్యా నీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటాను తండ్రి. ఇంకా అవును తండ్రి. ఇదిగో నా ప్రభా కార్య ఆరంభము కంటే కార్యాంతమునైనా మేలంటున్నానైనా నీకు వందనాలు. తను ఏ రీతిగా బహుబలముగానైనా ప్రారంభం నుంచి నీ సన్నిధిలో కొనసాగుతుంటున్నాడు అనే దేవా. అయ్యా అంతము వరకు కూడా ఇంకా నాయన నీ సన్నిధికి దగ్గరగా జీవిస్తూ అయ్యా నీపై భారం వేసుకొని దేవా నీకు సమీపముగా నాయన ఇంకా అద్భుతంగా జీవించే జీవితాన్ని ఆ బిడ్డకు దయచేయమని అడుచుంటున్నా రాజా. నీకు వందనాలు 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 చెల్లించుకుంటున్నాయా. ఆ మినిస్ట్రీలో ఉన్న ప్రతి సంఘ బిడ్డనైనా సహకరించలాగన అయాటి జ్ఞానాన్ని దయచేయమని అడుచుంటున్నా రాజా. నీకు వందనాలు. ఆ సంఘ బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని అడుచుంటున్నా రాజా. నీకే కోట్లాది కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు 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 తండ్రి. ఇదిగోనైనా నీకు వందనాలు చెల్లించుకుంటాను తండ్రి. తన సొంత ఆలోచన చొప్పున కాకనైనా అయా నీ జ్ఞానాన్ని ఇస్తూ దేవా తనకున్న జ్ఞానము సరిపోదు కనుక దేవా అయా నీ జ్ఞానంతో ఆ బిడ్డను నింపుతూ తండ్రి ఆ సంఘాన్ని మీరు ముందుకు నడిపించమని అడుచుంటున్నా రాజా. నీకు వందనాలు. ఇంకా అక్కడనే కాదు ప్రభా అనేక మంది బిడ్డలకు తండ్రి అయ్యా నీ వాక్యాన్ని పంచుతూ అయ్యా నీ సన్నిధిలో మొరపెడుతూ ప్రార్థిస్తుండగా నీ కృపనుంచండి. ఇదిగోనైనా నీకు వందనాలు. ఇంకా అద్భుతాలు జరిగించమని అడుచుంటున్నా రాజా. నీకు వందనాలు. ఇదిగో తండ్రి
ఇంకా నాయన 50 దినాల ఉపవాస ప్రార్థనలో నాయన ఇంకా ముందు ఉంటుండగానైనా అయ్యా నీ కృప నుంచి నడుచుంటాను దేవా. ఇదిగోనైనా ఆ బిడ్డ ఏ బిడ్డ విషయమే మొరపెడుతుంటున్నాడో నాయన అయ్యా తన ప్రార్థనను ఆలకిస్తున్నందుకే నీకు వందనాలు చెల్లించుకుంటాను దేవా. తన ప్రార్థనకు ప్రత్యుత్తరం ఇస్తున్నందుకే నీకు వందనాలు చెల్లించుకుంటాను తండ్రి. నా యేసయ్యా నీకే స్తుతి స్తోత్రాలు 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 చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇదిగోనైనా ఇంతవరకు ప్రభా నీ పాద సన్నిధిలో గడుపుటకు తండ్రి అయ్యా ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాయినా. అయా నీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను దేవా. నా మాటలు ఏదైనా తప్పుడుదేదో క్షమించమని నా గొప్ప దేవా నీకే కోట్లాది కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ తండ్రి అయా నా మొరను ఆలకించినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటాను తండ్రి. అయా నువ్వు అడిగినవన్నీ ఇచ్చినవని నమ్ముచుంటాను రాజా. నీకే స్తుతి స్తోత్రాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ కొద్ది సమయం నీ పాదసంలో గడుపుటకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ యొక్క మినిస్ట్రీని, ఈ యొక్క సంఘాన్ని అయా ప్రతి బిడ్డ నీ చేతులకు సమర్పించుకుంటూ అయా నన్ను నేను తగ్గించుకుంటూ నీ ఘనమైన నామాన్ని హెచ్చిస్తూ యేసయ్య అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి బతిమలాడి వేడుకొని పొందుకొనిచుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్.